తాను మళ్ళీ ఎమ్మెల్యే అయితే రాపర్తి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేస్తామన్నది ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వివరించారు. అనంతపురం నగరంలో నియోజకవర్గ అభివృద్ధి అలాగే మేనిఫెస్టోపై మీడియా సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ఎంతో ముందడుగు వేసిందన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధికి నోచుకొని గ్రామాల్లో కూడా తాము ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు. తన సొంత డబ్బుతో బోర్లు వేయించామన్నారు. సచివాలయాల నిర్మాణాలు చేశామన్నారు. రానున్న రోజుల్లో పెండింగ్లో ఉన్న రోడ్లు పూర్తి చేస్తామన్నారు. పేరూరు జలాశయానికి నీరు అందిస్తామన్నారు. అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం కాబట్టే ఏ సర్వే చూసినా వైసీపీ గెలుస్తుందని చెబుతోందన్నారు. మరి రాప్తాడు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. చెన్నై హైవేకి బెంగళూరు హైవేకి మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. మరియు బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే NH-44 నుండి అనంతపురం పట్టణం గుండా పంగల్ రోడ్డు వరకు మరి ఎస్కే యూనివర్సిటీ వరకు 4 లేనింగ్ కూడా కంప్లీషన్ చేయడం జరిగింది. మరి ఇది కాకుండా అనంతపురం తగరకుంట రోడ్డు కూడా దాదాపుగా 70% నిర్మాణ పనులు పూర్తయినాయి. 60 కోట్ల రూపాయల పనులు, మొత్తము దాదాపుగా 300 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ మరియు పంచాయతీరాజ్ రోడ్స్ కానీ R&B రోడ్స్ కానీ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నాడు నేడు ద్వారా 74 కోట్లతో 338 పాఠశాలలు అభివృద్ధి చేయడం జరిగింది. 84 సచివాలయాలు, RPKలు, వెల్నెస్ సెంటర్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అనేక మంది వేల మంది ఇంటి పత్రాలను రుణాలు తీసుకొని ఇళ్ల నిర్మాణం చేసుకుంటే దాదాపు 5,000 మందికి OTS ద్వారా ఆస్తి పత్రాలను ఇవ్వడం జరిగింది. కాబట్టి రాప్తాడు నియోజకవర్గంలో ఉచిత బోర్లు కానీ పేరూరు డ్యామ్ నీళ్లు కానీ ఇందాక మనం చూపించుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. 3,000 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. మరి దాదాపుగా 50,000 మందికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. 88,000 మందికి రేషన్ కార్డుల ద్వారా 190 కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యం అందజేయడం జరిగింది. 76,000 మంది విద్యార్థులు అమ్మఒడి గోరుముద్ద విద్యా కానుక ద్వారా లబ్ధి పొందడం జరిగింది. విద్యా దీవెన వసతి దీవెన ద్వారా 42,000 మంది విద్యార్థులు లబ్ధి పొందడం జరిగింది. దాదాపుగా 58,000 మంది రైతులకు రైతు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి 50,847 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున వేల మందికి సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జగనన్న ఒక బంగారు భవిష్యత్తుకు మార్గం వేయడం, మరి రాప్తాడు నియోజకవర్గంలో ఈ పథకాలు కొనసాగాలి, ఈ అభివృద్ధి కొనసాగాలని ప్రజలు కోరుకుంటుండడం వల్లనే ఈరోజు ఏ సర్వేలో చూసినా కూడా రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగానే కనిపిస్తూ ఉంది తప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా కూడా ఈ నియోజకవర్గంలో ఇంతవరకు జరిగిన ఏ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీకి ఏ దశలో కూడా పాజిటివ్గా ఎటువంటి సర్వేలు కూడా ఎటువంటి రిపోర్ట్స్ కూడా రాలేదు. మరి ఈరోజు ప్రచారం దాదాపు పూర్తవుతున్న తరుణంలో మేము ఏదైతే ఈ మా రాప్తాడు మేనిఫెస్టోను మేము రిలీజ్ చేస్తూ ఉన్నామో రాబోయే 5 సంవత్సరాల కాలంలో 15 సబ్స్టేషన్లను ఇప్పటికీ శాంక్షన్ చేసుకున్న 7 సబ్స్టేషన్లు కాకుండా మరో 15 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ఇప్పటికీ దాదాపుగా 4,000 బోర్లు ఉచిత బోర్లు వేసాం. అవి కాకుండా మరో 6,000 మందికి ఉచితంగా బోర్లు వేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా మరొక 10,000 మందికి గేదెలకు కానీ ఆవులకు కానీ బ్యాంకు రుణాలకు సంబంధించినటువంటి మార్జిన్ మనీ అమ్మ డైరీ నుంచి ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పటికీ ప్రతిపాదనలో ఉండి శాంక్షన్ కాబడినటువంటి ప్రతి ఒక్క రోడ్డు కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. రాప్తాడు నియోజకవర్గానికి జగనన్న ఇచ్చినటువంటి 3 రిజర్వాయర్ల నిర్మాణము, జీడిపల్లి నుంచి పేరూరు డ్యామ్కి ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో తెలుగుదేశం ప్రభుత్వంలో 30 కోట్ల రూపాయల పనులు జరిగినాయి, జగనన్న ప్రభుత్వంలో 150 కోట్ల రూపాయల పనులు జరిగినాయి.